నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెరికిట్ తిరుమల కాలనీలో అర్ధరాత్రి 2 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 2 ఇళ్లలో నుంచి 14 తులాల బంగారం, 5 తులాల వెండి ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా మామిడిపల్లిలోని వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంట్లో 2 తులాల బంగారం, 2 లక్షల నగదును దోచుకెళ్లారు. సంక్రాంతి పండుగలకు, సొంతులకు, చుట్టాల ఇళ్లకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేశారు. తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలకు చిక్కకుండా హార్డ్ డిస్క్లను సైతం ఎత్తుకెళ్లారు. కాగా గత నెల 22న మహాలక్ష్మి మందిరం వద్ద దర్శనానికి వెళ్లిన డాక్టర్ ఈశ్వర్ చంద్ర అనే భక్తుడి కారు నుండి 1.5 కేజీల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. మరో 22 రోజుల్లోనే 16 తులాల బంగారం, 2 లక్షలకు పైగా నగదును దొంగలు దోచేశారు. అంతేకాకుండా 5 బైకులను దొంగిలించి 3 కార్లు, ఒక ఆటోను గుర్తులేని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇలా వరుసగా జరుగుతున్న దొంగతనాలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అసలు పోలీసు వ్యవస్థ ఉందా, ఉంటే పనిచేస్తుందా లేదా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుని వాటిని అరికట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వెంకటేశ్వర కార్లో ఆదేశ్వరంలో ఉంటాను. మా అత్తయ్య వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. అక్కడికి వెళ్ళినాం సార్ మార్నింగ్. నిన్న 10 o'clock అట్లా వెళ్ళినాం మార్నింగ్. ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి డోర్ లాక్ తీసినట్టుంది, అన్నీ పాడేసింది సార్. మనీ ఉండే 2 lakh వరకు, గోల్డ్ 2 తులాల వరకు ఉండే. అది కనిపిస్తుంది సార్. నేను గోల్డ్ 2 days ముందే మా సార్ వచ్చిండు, మండే రోజు వెళ్ళిపోయింది సార్. సీసీ కెమెరాస్ ఉండేది సార్. అది మొత్తం తీసుకుంటూ సహా మొత్తం తీసుకెళ్ళండి లోపల చూసినవి ఉంటాయి. మార్నింగ్ పిల్లలు ఇక్కడ లోకలే కాబట్టి పిల్లలు స్నానం చేస్తామని పొద్దున వచ్చిండ్రు సార్. పొద్దున వచ్చేసరికి వీళ్ళు గేట్ లాక్ అలాగే ఉంది. లోపల డోర్ లాక్ తీద్దామని చూసేసరికి లాక్ వలగొట్టింది. పిల్లలు లోపలికి పోయి చూసేసరికి అవన్నీ ఉన్నాయని ఫోన్ చేయగానే నేను వచ్చినాను. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు సార్. నా పేరు ప్రవీణ్ అండి. సో మేము ఇక్కడ తిరుమల కాలనీ శ్మశానం వాటిక దగ్గర కోటారు. సో మండే రోజు మార్నింగ్ మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ కొరకు. సో వచ్చి ఈరోజు నిన్న నైట్ దాదాపు 10 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో దొంగలు వచ్చి డోర్ పగలగొట్టేసి సో సామాన్ తీసుకుని వెళ్ళిపోయారు. సో అరౌండ్ ఒక ల్యాప్టాప్ వెళ్ళిపోయింది అండ్ 14 తులాల బంగారం, ఒక 9,000 క్యాష్. సో ఇది కింద పోర్షన్. ఈ కింద పోర్షన్లో ఆ వాల్యూస్ పోయినాయి. పైన కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. పైన రెంట్ ఉంటాం మేము కూడా వెకేషన్ కోసం మేము మైపేట వెళ్ళేసరికి మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇలా జరిగింది. మా పక్కింటి వాళ్ళ సమాచారం ఇచ్చడం వల్ల ఇది తెలుసుకోగలను. తెలిసి వచ్చి చూసేవరకు ఈ అగత్యం జరిగింది. వెండి కొంచెం బంగారం వాల్యూ ఎక్స్పోజర్ 15,000 to 20,000 దాకా ఉండొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర బాడ్కవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రీడికెళ్ళి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.